ఫ్రెండ్స్, ఇండియా 189 రన్స్ చేసింది. మ్యాచ్ ఇంకా ఇండియా చేతిలోనే ఉంది అని అందరూ అనుకున్నారు. ఆ టైంలోనే ప్రకృతి ఒక్కసారిగా ఎంట్రీ ఇచ్చింది. వర్షం వచ్చి మొత్తం కథనే మార్చేసింది. కానీ మ్యాచ్లో జరిగిన అసలు హైలైట్ ఏంటో తెలుసా? ఒక బ్యాట్స్మెన్ విధ్వంసం సృష్టించాడు. ఒక కెప్టెన్ క్లాస్ చూపించారు. ఇంకొకరు చివర్లో ఫినిషర్గా మాస్ ఎంట్రీ ఇచ్చారు. మరి ఇంతకు ఆ ప్లేయర్స్ ఎవరు? మ్యాచ్ ఎలా మారింది? చివర్లో జరిగిన ట్విస్ట్ ఏంటి? ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అన్ని డిస్కస్ చేద్దాం. ముందుగా టాస్ గెలిచిన మన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. అందరూ పవర్ ప్లేలోనే పెద్ద స్కోర్ వస్తుంది అనుకున్నారు. కానీ స్టార్టింగ్లోనే మన టీమిండియాకి షాక్ ఎదురైంది. సంజు శాంసన్ జస్ట్ 1 రన్కే అవుట్ అయ్యారు. స్టేడియంలో కూర్చున్న ఇండియన్ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అందరూ పర్లేదు, ఇంకా ఇషాన్ కిషాన్ ఉన్నారు అనుకునే టైంలో మరో షాక్. ఇషాన్ కిషాన్ రన్అట్. స్కోర్ వచ్చేసి కేవలం 6 రన్స్కే 2 వికెట్స్ పడిపోయాయి. సోషల్ మీడియాలో అప్పటికే ఫ్యాన్స్ మళ్ళీ ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ రిపీట్ అయ్యేలా ఉంది అని మాట్లాడడం స్టార్ట్ చేశారు. కానీ ఫ్రెండ్స్, అక్కడే ఎంట్రీ ఇచ్చాడు అభిషేక్ శర్మ. అతని ఫేస్ చూస్తేనే ఒక విషయం అర్థమైంది. ఈ రోజు అతను డిఫెన్స్ ఆడడానికి రాలేదు, అటాక్ చేయడానికి వచ్చాడు అని. ఫస్ట్ బాల్ బౌండరీ, తర్వాత మరో షాట్, తర్వాత భారీ 6. ఇలా ఒక్కసారిగా మ్యాచ్ మూమెంటం కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది. అభిషేక్ శర్మ ఆడిన ప్రతి షాట్ కి ఒక మెసేజ్ ఇచ్చినట్టే అనిపించింది. నాపై ప్రెషర్ పెట్టొద్దు అని. ఇక అలా 24 బాల్స్ లోనే 59 రన్స్ చేశాడు. అందులో 6 4s, 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ఇక స్ట్రైక్ రేట్ వచ్చేసి ఏకంగా 245గా ఉంది. ఇది జస్ట్ బ్యాటింగ్ మాత్రమే కాదు, ఇంగ్లాండ్ బౌలర్లపై అటాక్. ఇక మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రం పూర్తిగా వేరే ప్లాన్ లో ఆడాడు. ఫస్ట్ కామ్ గా ఆడుతూ మ్యాచ్ ని ముందుకు తీసుకెళ్లాడు. ఆపర్చునిటీ వచ్చినప్పుడల్లా గ్యాప్ లో బౌండరీలు బాడాడు. ప్రెషర్ వచ్చినప్పుడు టీం ని నిలబెట్టాడు. 47 బాల్స్ లో 68 రన్స్ తో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా అభిషేక్ శ్రేయస్ జోడీ మ్యాచ్ ని కంప్లీట్లీ మార్చేసింది. ఇద్దరు కలిసి 82 రన్స్ పార్ట్నర్షిప్ నిర్మించారు. ఒకరు అటాక్ చేస్తే మరొకరు ఇన్నింగ్స్ ని కంట్రోల్ చేశారు. ఇక్కడే ఇంగ్లాండ్ చేతిలో నుంచి మ్యాచ్ జారిపోయినట్టు అనిపించింది. కానీ T20లో ఒక్క ఓవర్ చాలు. అప్పుడే వచ్చారు సకీబ్ మహమ్మద్. అభిషేక్ అవుట్, తిలక్ వర్మ అవుట్, తర్వాత కెప్టెన్ కూడా అవుట్ అయ్యాడు. మ్యాచ్ మళ్ళీ ఇంగ్లాండ్ వైపు తిరుగుతున్నట్లు అనిపించింది. కానీ క్లైమాక్స్ ముందు హీరో ఎంట్రీ మిగిలే ఉంది. శివం దూబే క్రీజ్ లోకి వచ్చాడు. ఫస్ట్ కొన్ని బాల్స్ చూశాడు, తర్వాత ఒక్కసారిగా గేర్ చేంజ్ చేశాడు. 6, మళ్ళీ 6. స్టేడియంలో మళ్ళీ టీమిండియా ఫ్యాన్స్ అరుపులు మొదలయ్యాయి. జస్ట్ 21 బాల్స్ లోనే 42 రన్స్ బారాడు. దుబాయ్ చివరి ఓవర్లలో చేసిన పరుగుల వల్ల టీమిండియా 189 వరకు చేరింది. లేకపోతే స్కోర్ చాలా తక్కువగా ఉండేది. దీంతో 20 ఓవర్స్ కి మన టీమిండియా 189/7గా ఉంది. అందరూ ఇంగ్లాండ్ చేసి చూడడానికి రెడీ అయ్యారు. కానీ ఒక్కసారిగా ఆకాశంలో మేఘాలు కనిపించాయి. వర్షం స్టార్ట్ అయింది. ఫస్ట్ చిన్నగా మొదలై తర్వాత భారీగా మారింది. చివరికి మ్యాచ్ అయిపోయింది. ఇక రిజల్ట్ వచ్చేసి నో రిజల్ట్ లో ఉంది. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ లో అసలు హీరో ఎవరు? అభిషేక్ శర్మనా, శ్రేయస్ అయ్యరా, లేదా శివం దుబేనా? మీ ఆన్సర్ ని కామెంట్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.